సంత్ గాడ్గే బాబా అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో 10వ తరగతి రజక విద్యార్థులకు జిల్లా స్థాయి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు అభినందన సభను ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని రోటరీ ఆడిటోరియం నందు జరిగిన ఈ కార్యక్రమంలో 2023-2024 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభా ప్రకటన కల్పించిన విద్యార్థులకు ఈ బహుమతులను చేశారు. ఈ కార్యక్రమానికి సంత్ గాడ్గే బాబా అభ్యుదయ వేదిక అధ్యక్షులు కోవూరి వెంకటేశ్వర సభాధ్యక్షులు వహించగా ఈ కార్యక్రమంలో గంజాం రాఘవేంద్ర, రాధాకృష్ణ, ఆదిశేషు, గురవయ్య, కామయ్య, వెంకటకృష్ణయ్య, రమణయ్య, వెంకటరత్నం, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మెమోటోలు, నగదు ప్రోత్సాహం అందజేశారు. ప్రధాన కార్యదర్శి యలమంద రమణయ్య, తల్లిదండ్రులు అంకయ్య, మాధవ్, బుజ్జయ్య, రమేష్, నరసింహులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాచేపల్లి ఆదిశేషులు 10,000 రూపాయలు, జె నరసింహులు గారు ఈ భోజనానికి మనకు అమౌంట్ ఆయన 5,000 ఆయన నంబర్లో కూడా ఎవరైతే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు అట్లా ప్రైజ్లు పంపిస్తారు. ప్రతి ఒక్కరికి అలాంటి అమౌంట్ చూడమ్మా పద ఈరోజు నెల్లూరు రోటరీ క్లబ్లో సంత్ గాడ్గే బాబా అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రజక విద్యార్థులు ఎవరైతే 10th క్లాసు మొన్న జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో కంప్లీట్ చేసుకొని ఉత్తీర్ణులయ్యారో ఆ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈరోజు ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. దీనికోసంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రజక సంఘ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా సంత్ గాడ్గే బాబా అభ్యుదయ వేదిక అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే విధంగా చేసినటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడికి రజక విద్యార్థులు వచ్చేసారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ని ఏ టెక్నాలజీస్ తీసుకొని ఏ చదివితే ఏ విధంగా వాళ్ళు రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే విషయం మీద వాళ్ళకి ఈరోజు ఎవరైతే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చాలామంది కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ద్వారా రజక విద్యార్థులని వాళ్ళని సంక్షేమ పరంగా అదేవిధంగా వాళ్ళకి అవసరమైన విద్యాపరంగా అవసరమైనటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ప్రతి రజక విద్యార్థికి కూడా చేరే విధంగా ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏవైతే రజక విద్యార్థుల్ని విద్యాపరంగా ప్రోత్సహించి రజక కుటుంబాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కుల సంఘాలన్నీ కూడా చాలా కష్టపడుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో అడుగుపెడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి ఉన్నత భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా వెంకటేశ్వర్లనని అదేవిధంగా మా రమణయ్యనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా కామయ్య గారు, అదేవిధంగా మా రాధాకృష్ణ అన్న డైనమిక్ లీడర్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం.